మహబూబాబాద్ జిల్లాలో ఒక రైతు జీవితాన్ని మార్చిన అద్భుత గాథ ఇప్పుడు మనం ముందుంది. అప్పుల బారిన పడి వ్యవసాయం అంటేనే భయం వేసిన స్థితి నుంచి అదే భూమిలో రికార్డు స్థాయి దిగుబడులు సాధించిన విజయ గాథ ఇది. ఈ మార్పుకు కారణం అరక తేజస్విని అనే కొత్త మిర్చి రకం. కష్టాలలో ఉన్న రైతులకు ఇది నిజంగా ఒక ఆశాకిరణంగా మారింది. రైతు అంటే కష్టానికి ప్రతీక. కానీ చీడపీడలు, వాతావరణ మార్పులు, మార్కెట్ సమస్యలు ఇవన్నీ కలిసొచ్చినప్పుడు రైతు ఎంతగా ఇబ్బందులు పడతాడో మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లోనే మహబూబాబాద్ జిల్లా శివారులో నివసించే రైతు రత్తిరామ్ కూడా తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాడు. ఎన్నో రకాల మిర్చి పంటలు వేసినా ఫలితం మాత్రం శూన్యం. అప్పులు పెరిగి వ్యవసాయం చేయాలనే ఉత్సాహం కూడా తగ్గిపోయింది. అయితే జీవితంలో ఒక చిన్న అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవడం చాలా ముఖ్యం. అలాంటి అవకాశమే అరక తేజస్విని మిర్చి రూపంలో రత్తిరామ్కు దొరికింది. ఇక మాల్యాల గ్రామంలోనే జేవిఆర్ హార్టికల్చర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ రకం రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ప్రయోగం ఇప్పుడు విప్లవంగా మారుతుంది. మొదట 40 మంది రైతులు మాత్రమే ఈ కొత్త రకాన్ని పరీక్షించారు. కానీ ఫలితాలు ఆశాజనకంగా రావడంతో రెండో ఏడాదికి 100 మంది రైతులు ఈ రకాన్ని ఎంచుకోవడం దీన్ని విజయాన్ని స్పష్టం చేస్తుంది. ఇక ఇది కేవలం ఒక పంట రకం కాదు, రైతుల జీవితాలను మార్చే ఒక మార్గం. రత్తిరామ్ కూడా ఇదే నమ్మకంతో జేవిఆర్ పరిశోధన కేంద్రం నుంచి ఉచితంగా సీడ్ మినీ కిట్ తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న 16 గుంటల భూమిలో ఈ మిర్చిని సాగు చేశాడు. మొదట్లో కొంత సందేహం ఉన్నా పంట పెరుగుతున్న కొద్దీ ఆశలు పెరిగాయి. మొక్కలు ఆరోగ్యంగా పెరిగి చీడపీడలను తట్టుకొని నిలబడడం చూసి అతడికి కొంత ధైర్యం వచ్చింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పంట గుంటకు క్వింటా దిగుబడి ఇచ్చింది. పూత కాయలతో నిండిపోయిన తోటను చూసి ఒకప్పుడు నష్టాల్లో ఉన్న రైతు ఇప్పుడు లాభాలలో నిలవడం నిజంగా గొప్ప విషయం. ఇది కేవలం దిగుబడి కాదు, ఒక రైతు తిరిగి నిలబడిన గర్వం. ఈ విజయానికి వెనుక శాస్త్రవేత్తల కృషి కూడా ఎంతో కీలకం. జేవిఆర్ అగ్రికల్చర్ శాస్త్రవేత్త ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ అరక తేజస్విని మిర్చి రకం అధిక కారం, ఆకర్షణీయమైన రంగు, వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉందని తెలిపారు. ముఖ్యంగా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ. సో అరక తేజస్వి అనే రకం సో ఐసిఆర్ ఐహెచ్ఆర్ మరియు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో భాగంగా ఈ అరక తేజస్వి రకాన్ని మనము తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది రైతులకు మనము ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్టుగైతే 2021-22 సంవత్సరంలో అప్పటి వరకు మిరప రైతులు చాలా లాభాల్లో ఉండి సడన్గా ఈ నల్ల తామర ఉధృతి పెరగడం మరియు మిగతా తెగుళ్ళు రావడం వల్ల ఈ నష్టం వచ్చి చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో చిల్లి సాగు చేస్తున్న రైతులు నష్టపోయారు. సో అదే టైంలో ఈ ఐసిఆర్ ఐహెచ్ఆర్ డెవలప్ చేసిన ఈ అరక తేజస్వి అనే రకం మరియు దాంతోపాటు ఇంకో 4 రకాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ జేవిఆర్ హెచ్ఆర్ఎస్ మల్యాల్లో ఈ 5 రకాలని కూడా టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్ చేసి మన ప్రాంతానికి సెట్ అయ్యే ఈ అరక తేజస్వి రకాన్ని మనము కొద్ది ముందుగా ఒక 40 మంది రైతులకు 2023-24 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఆ రైతులు చాలా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఈవెన్ నల్ల తామర ఉన్న వైరస్ తెగులు సోకుతున్నా కూడా వాటిని తట్టుకొని ఎకరానికి 30-35 క్వింటాలు వాళ్ళకు ఈల్డ్ రావడం జరిగింది. ఈ ఇచ్చిన ప్రతి రైతు కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ అనేది చాలా బాగా షేర్ చేయడం జరిగింది. తర్వాతకి 2024-25 ప్రాంతంలో మరొక 100 మంది రైతులకు ఈ అరక తేజస్వి రకాన్ని మనం ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రత్తిరామ్ గారి యొక్క ఫీల్డ్ చూస్తాం. ఇప్పటికీ 3 times హార్వెస్ట్ చేశాడు. తీసిన ప్రతిసారి కూడా ఈ ఉన్న ఈ 15-16 గుంటల్లో కూడా ప్రతి గుంటకి మినిమం 1 క్వింటా చొప్పున అతనికి ఈల్డ్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ మరి ముఖ్యంగా ఈ జేవిఆర్ ఉద్యాన పరిశోధన స్థానం స్పెషల్లీ మిరప మీద పరిశోధనలు జరుపుతూ మిరప రైతులకు సరైన టైం సూచనలు ఇవ్వడము మరియు మిగతా ఇతర ఉద్యాన పంటలకు కూడా ఎలాంటి టైంలో ఎలాంటి సూచనలు ఇవ్వడం అనేది మేము రైతులకు తోడుండి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంటే ఈ మిరపలో ఎలాంటి సందేహం మీరు పెట్టుకోకూడదు. ఈ సంవత్సరం సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మీకు ఎలాంటి సలహాలు కావాలన్నా కూడా ఈ జేవిఆర్ ఉద్యాన పరిశోధన స్థానంలో సో శాస్త్రవేత్తగా నన్ను మీరు సంప్రదించగలరు. మరియు ఈ రకాన్ని
ఈ అర్క తేజస్వి రకాన్ని మీరు ఎలాంటి డౌట్స్ లేకుండా కూడా ఇది మీరు సాగు చేసుకుంటే డెఫినెట్లీ మళ్ళీ రైతే రాజు అనే ఈ స్లోగన్కి ఒక మంచి ఒక బిగినింగ్ లాగా అవుతుంది. ఇలా ఈ రైతులు మిరప రైతులు ఎవరు కూడా ఎలాంటి బాధపడాల్సిన పని లేదు. ఈ నల్ల తామరను వైరస్ తెగుల్ని తట్టుకోవడానికి డెఫినెట్లీ ఇది ఒక మంచి క్రాప్ అవుతుంది. అండ్ రైతు సోదరుల ఎక్స్పీరియన్సెస్ కూడా మీరు వినండి. ఈ క్రాప్ వేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి. చూసిన తర్వాతకి కూడా మీరు డెఫినెట్లీ ఈ క్రాప్ని ఎంచుకోండి. ఆటోమేటిక్గా మీకు మంచి దిగుబడులు వస్తాయి. అండ్ ఎక్కువ పిచికారీ చేయాల్సిన పని కూడా లేదు. ఈ మధ్యకాలంలో ఈ గత 3-4 సంవత్సరాల్లో రికమెండెడ్ డోసేజెస్ కంటే కూడా విపరీతమైన కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ వాడుతూ దానివల్ల ఏంటంటే ఒక మామూలుగా ఉన్న ఒక పెస్ట్ అండ్ డిసీజెస్ కూడా వీటి ప్రభావం వల్ల అవే ఒక మేజర్ పెస్ట్ అండ్ డిసీజెస్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ క్రాప్లో ఈ అర్క తేజస్వి రకం మేము ప్రతిసారి అంటే మంత్లీ ఒకసారి అట్లా మేము ఫీల్డ్ విజిట్స్ చేసి చూసినప్పుడు ఏమైనా డిసీజెస్ కానీ పెస్ట్ ఇన్సిడెంట్స్ ఉంది అన్నట్టుగా చూస్తే ఎక్కడ కూడా వాటి ప్రభావం గింత కూడా వీటిపైన చూపించలేదు. అండ్ ఈ రైతు చెప్తున్నారు క్వింటాల్ ఈజీగా ఒక గుంటకు అనేది రావడం అనేది చాలా ఈజీ అన్నట్టుగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. అండ్ తప్పకుండా రైతులందరికీ కూడా ఎలాంటి సూచనలు సలహాలు కావాలన్నా కూడా నా నెంబర్ 9004999546 శాస్త్రవేత్త అండ్ హెడ్ జేవిఆర్ హెచ్ఆర్ఎస్ మల్యాల్. అండ్ ఖచ్చితంగా ఈ రకం గురించి ఎలాంటి సందేహాలున్నా నాకు సంప్రదించగలరు. ఈ రకం ప్రత్యేకత ఏమిటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి, రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలైన చీడపీడల వ్యాధులు ఇవన్నీ ఈ రకంలో చాలా వరకు నియంత్రణలో ఉంటాయి. అందుకే రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. ఇప్పుడు ఈ కథ ఒక రత్తిరం కథ మాత్రమే కాదు, జిల్లాలలోని అనేక మంది రైతులకు ఇది ప్రేరణగా మారింది. అయితే సార్ నాకు ఈ విత్తనం వల్ల అయితే నాకు మంచి బెనిఫిట్ అనిపించింది. నాకు ఈ విత్తనం మళ్ళీ కావాలని మళ్ళీ సార్ వాళ్ళని కోరుతున్నా. నేను వేసిన ఒక 15 గుంటలలో మాత్రం ఒక 8 క్వింటాలు అమ్మానికి 7-8 క్వింటాలు అవుతుంది. ఇది 3వ క్రాపు. నాకు మళ్ళీ వచ్చేసారి ఈ విత్తనం కావాలని సార్ వాళ్ళని అడుగుతున్నాను. నాకైతే ఈ విత్తనం వల్ల నాకు బెనిఫిట్ వచ్చింది. గతంలో ఇంతకుముందు 4 ఎకరాలు 5 ఎకరాల తోటలు వేసి చాలా నష్టపోయాను సార్. నేను దాదాపు 10-15 లక్షలు నష్టపోతే 30 లక్షల ప్లాట్ 20 లక్షలు కానీ అప్పులు కట్టుకున్నాను. ఈసారి విరక్తి కలిగి నేను తోట తలుచుకోలే కానీ మళ్ళీ ఈ విత్తనం తెలవటం వల్ల మళ్ళీ పనిచేసే వాళ్ళు మళ్ళీ దగ్గర వాళ్ళు ఉండటం వల్ల ఇక నేను సార్ వాళ్ళని కూడా అడిగితే విత్తనం వేసుకొని చెప్పంటే తెచ్చేసాను. నాకు దీని మీద అయితే నాకు కొద్దిగా మంచిగా అనిపించింది, మంచిగా ఉన్నది. కష్టాలలో ఉన్న రైతులకు ఇది ఒక కొత్త దారి చూపిస్తుంది. వ్యవసాయం అంటే నష్టమే అనే భావనను చెరిపేస్తూ అరక తేజస్విని ఒక కొత్త ఆశను నింపుతుంది. ఈ కథ మనకు చెప్పే సందేశం చాలా స్పష్టం. రైతు పట్టుదల, శాస్త్రవేత్తల మార్గదర్శనం, సరైన పద్ధతులు కలిసొస్తే వ్యవసాయం ఎంత విజయవంతమవుతుందో ఇది నిరూపిస్తుంది. ఒక చిన్న మార్పు, ఒక కొత్త ఆలోచన, ఒక సరైన నిర్ణయం ఇవే రైతు జీవితాన్ని మార్చగలవు.